అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా పాండురంగ మహత్యంలో ఒక మంచి కథని తెలుసుకుందాం. సుశీల ఒక మంచి ఇల్లాలు. ఆమె ఎంత మంచి ఇల్లాలో, ఎంత గొప్ప భక్తురాలో, ఆమె భర్త అంత దుర్మార్గుడు. అంతిమంగా వారి జీవితం ఎలా పరిణమించింది అనేది తెలుసుకుందాం. భగవంతుని లీలలు మహాభక్తులకు కూడా అంతుబట్టవు. ఆయన ఎప్పుడు ఏ రూపంలో వచ్చి తమను అనుగ్రహిస్తాడో కూడా వారు తెలుసుకోలేరు. అంతేకాదు, భగవంతుడికి అసాధ్యమైందంటూ ఏదీ ఉండదు. తలుచుకున్న వెంటనే చెడ్డవాడిని మంచివాడిగా మార్చగలిగిన శక్తి భగవంతుడికి ఉంటుంది. ఇక పాండురంగ మహత్యంలో సుశీల కథని తెలుసుకుందాం. ఇంతకీ సుశీల ఎవరు? ఒకనాడు భీమరథి నదీ తీరంలో పాండురంగుడు వేణుగానం ఆలపిస్తున్నట్ట. ఆ వేణుగానానికి మొత్తం ప్రకృతి అంతా పరవశించి పులకించిపోతోంది. ఇలా పులకరించిపోతున్న జీవరాశుల్లో ఒక గోమాత కూడా ఉంది. ఆ గోమాత ఆ వేణుగానానికి పరవశించిపోతూ తన పొదుగు నిండా పాలని ధారగా ప్రవహిస్తుంది. అలా ఆ ప్రవహించిన పాలధారలో కాస్త నురుగు వెళ్ళి ఆ పాండురంగడి శిరస్సు మీద పడిందట. అంతే, ఆమె అభిషేకం చేసినంత ఫలితం వచ్చింది. ఎటువంటి అభిషేకం? క్షీరాభిషేకం చేసిన ఫలితాన్ని ప్రసాదించాడు భగవంతుడు. దానితో ఆ గోవు మరుజన్మలో ఒక విష్ణు భక్తుని ఇంట జన్మించింది. ఆమె పేరే సుశీల. సుశీల పేరుకు తగ్గట్టుగా చక్కని శీలవతి. తన చలాకీతనంతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. చాలా ఉత్సాహంగా ఉంటుంది. సకల విద్యలు నేర్చుకుంది. పెరిగి పెద్దదైన సుశీలని ఒక యువకుడికిచ్చి పెళ్లి చేశాడు తండ్రి. అప్పటి నుండి ఆమెకి పరీక్షలు ప్రారంభమయ్యాయి. గోజన్మలో పుణ్యం చేసుకున్నా కానీ ఈ జన్మలో కూడా మచ్చలేని మంచి గుణాలకి ప్రతిరూపంగా, అలాగే నిత్యము భగవన్నామస్మరణతో పునీతమవుతున్నా కానీ ఆమెకి కష్టాలు తప్పట్లేదు. అది కూడా భగవంతుడి లీలా విశేషమే. మోక్ష పదవి అందుకోవడానికి ఎన్ని పరీక్షలు దాటాలో. ఇక సద్గుణాలన్నీ సుశీల రూపం ధరిస్తే దుష్ట లక్షణాలన్నీ ఆమె భర్త ఆకారం ధరించాయి. అతడు అందవికారి, అంతేకాదు మహాకోపిష్టి, పిసినారి, అసూయాపరుడు, కపటత్వం కలిగినవాడు, చంచలమైన స్వభావం కలిగినవాడు, సకల బంధువిరోధి, మూర్ఖుడు. ఎటువంటి గుణవతికి ఎటువంటి భర్త లభించాడు? అదే విధి వైపరీత్యం. అయినా సరే సుశీల చాలా ఓర్పుగా భర్తకు అనుకూలంగా జీవితాన్ని సాగిస్తోంది. తన భర్త ఎంత దుర్మార్గుడైనా కానీ తన భర్తలోనే ఆ పరమేశ్వరుని దర్శిస్తూ క్షమయా ధరిత్రి అన్నట్లుగా సహనంగా కాపురం చేస్తూ భక్తి తత్పరతతోటి కాలం గడుపుతూ ఉంది. ఇలా కొన్నేళ్లు గడిచాయి. ఒక రోజున ఒక బ్రహ్మచారి సుశీల ఇంటికి వచ్చాడు. భక్తునిలాగా కనిపించాడు. సుశీల సాదరంగా అతన్ని ఆహ్వానించింది. నీకు శుభం కలుగుగాక అంటూ ఆశీర్వదించాడు. సుశీల మనసులో తన భర్త గ్రామంలో లేడు, అటువంటప్పుడు ఈ వటువుకి ఎంత భక్తిగా తాను ఆతిథ్యం ఇచ్చినా కానీ భర్త దగ్గర లేనప్పుడు దానితోటి దీనికి ఏమర్థం ఉంటుంది, తన జీవితానికి ఎటువంటి ధన్యత చేకూరుతుంది, అంతా వృధానే కదా అనుకుంటుంది. అయినా కానీ తన భావాన్ని పైకి కనిపించనివ్వకుండా జాగ్రత్త పడుతూ వంట చేసి పెడతాను, మొగసాలలో విశ్రాంతి తీసుకోండి అని చెప్పి విన్నవిస్తుంది. ఆకలికి తట్టుకోలేకుండా ఉన్నాను, అంతసేపు నేను ఆగలేను, మాడిపోయిందన్నా పర్వాలేదు, పులిసిపోయిందన్నా పర్వాలేదు, చలిదన్నమైనా పర్వాలేదు, వెంటనే పెట్టు తల్లి అంటూ కోరుతాడు ఆ బ్రహ్మచారి. అయ్యో, చద్దన్నం ఎలా పెడతానండి మీకు, క్షణంలో వంట చేసేస్తాను అని చెప్తుంది. అయినా సరే ఆ బ్రహ్మచారి వినడు. అమ్మా, ప్రాణరక్షణ చెయ్యి, ఇన్ని నీళ్ళిచ్చి ఇంత చద్దన్నం పెట్టి పుణ్యం కట్టుకో అంటూ అర్థిస్తాడు. సుశీలకి ఆ పాచన్నం పెట్టడానికి మనసొప్పుకోదు, చేతులు రావు. అయినా సరే సందిగ్ధావస్థలో ఉన్న ఆమెతోటి ఆ బ్రహ్మచారి ఇలా అంటాడు. తల్లి, గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి సాక్షాత్తు విష్ణువుతో సమానం. నాతో వచ్చిన వారంతా పాండురంగ సేవా సన్నిధికి పుండరీక క్షేత్రానికి వెళ్ళిపోయారు. నేను ఆకలితోటి అడుగు ముందుకు వేయలేక ఇక్కడే ఆగిపోయాను. త్వరగా చద్దన్నం పెట్టి తల్లి అని అంటాడు. అయినా ఆకలితో ఉన్న వాళ్ళకి సమయము, రుచి అనేవి ఉండవు. ప్రాణం నిలపటం కన్నా గొప్ప ధర్మం ఏమీ లేదు అని చెప్తాడు ఆ బ్రహ్మచారి. అయినా సరే సుశీలకి చద్దన్నం పెట్టడానికి మనసు రాదు, ఇంకా సందేహిస్తూనే ఉంటుంది. అప్పుడు ఆ వటువు ఇలా అంటాడు. తల్లి, నేను చెప్పకూడదు కానీ నేను గనక అన్నం తిని తృప్తి చెందితే 3 లోకాలు తృప్తి చెందుతాయి అంటాడు. ఆ మాట అంటూనే నేరుగా వంటింట్లోకి వెళ్ళి కూర్చుంటాడు. ఇంకేం చేస్తుంది సుశీల? ఆ బ్రహ్మచారి అన్నం వండడానికి సమయం కూడా ఇవ్వలేదు, ఇక తప్పనిసరిగా చద్దన్నమే పెట్టాలి అని చెప్పి నిశ్చయించుకుంటుంది. అగ్ని తేజస్సుతోటి ప్రకాశిస్తున్న ఆ బ్రహ్మచారిని చూస్తూ ఆశ్చర్యపోతూ అరిటాకు వేసి నీళ్ల చెంబు పక్కన పెట్టి ఉన్న పచ్చళ్ళు వేసి పెరుగన్నం పెడుతుంది.
ఒక్క మెతుకు కూడా మిగలకుండా తిని ఇంకేమైనా ఉంటే వడ్డించి తల్లి అని అడుగుతాడు ఆ బ్రహ్మచారి. సుశీల భర్త కోసం దాచిన చక్కెరతో చేసిన పిండి వంటలు తెచ్చి వడ్డిస్తుంది. తన భార్య తన కోసం ఉంచిన పిండి వంటలన్నీ పరాయి వ్యక్తికి పెట్టిందని తెలిసినా తన భర్త తనని దూషిస్తాడని శిక్షిస్తాడని భయపడుతూనే ఆ బ్రహ్మచారికి పెడుతుంది. అవి తిన్నా కూడా బ్రహ్మచారి ఇంకా ఆకలిగా ఉందంటాడు. అతని ఆకలిని చూసి సుశీల ఆశ్చర్యపోతుంది. అతడి ఆకలిని చూస్తుంటే ఇతడు బాలుడు కాదు, దేవతా నాయకుడో చతుర్ముఖుడో లేకపోతే నన్ను రక్షించడానికి వచ్చిన ఆ నారాయణుడో అయ్యుంటాడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏం చేయాలో తోచక ఆ పతివ్రత శిరోమణి అగ్నిదేవుని ప్రార్థిస్తుంది. అగ్నిదేవుడు అనుగ్రహంతో ఆమె వంటింట్లో పంచభక్ష పరవాన్నాలు, అలాగే సువాసనలు వెదజల్లే వడియాలు, పాలు, పెరుగు, తేనె, నేతిలు, ఒరుగులు అన్నీ ప్రత్యక్షమవుతాయి. ఆ పంచపక్ష పరవాన్నాలన్నింటినీ ఆ బ్రహ్మచారి కడుపారా భుజిస్తాడు. ఆ సమయంలో సుశీలపై దేవతావృక్షమైన కల్పతరువు నుంచి పుష్పవర్షం కురుస్తుంది. సుశీలని క్షణకాలం చిరునవ్వుతో చూస్తాడు ఆ బ్రహ్మచారి. భోజనమే కాదు, ఆమె సత్య, సమ, ధైర్య, ఔదార్య సంశుద్ధులు కూడా అతనిని తృప్తి కలిగిస్తాయి. సుశీల ఊహ నిజమే అవుతుంది. ఆ బ్రహ్మచారి కూర్చున్న స్థలంలో ఆమెకి చిరునవ్వులు నవ్వుతూ ఆ ప్రదేశాన్ని సకల కాంతులతో వెదజల్లుతూ శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమిస్తాడు. సుశీల చాలా ఆశ్చర్యపోతుంది, ఆనందంతో ఉక్కిరిబుక్కిరి అవుతుంది. ఆ ఆనందంతో కనిపించిన ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఇలా స్తుతిస్తుంది. నీలంబు భక్తానుకూలంబు హరిదంత చేలంబు నవనీతలోల మాది మూలంబు కరుణా విశాలంబు ధృత జగజ్జాలంబు శ్రీ లతావాల ఓ శ్రీకృష్ణ పరమాత్మ నమోస్తుతే అంటూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ కాళ్ళకి నమస్కరిస్తుంది. ఆమె చేసిన స్తుతికి ఆ శ్రీకృష్ణ పరమాత్మ పరమానంద భరితుడవుతాడు. తల్లి, నువ్వు చేసిన భాగ్యము ఏ ఇల్లాలు చేయలేదు. నీ చేతి చద్దన్నం భుజించి నేను ఎంతో తృప్తి చెందాను. శబరి విందు, ద్రౌపది విందు కూడా ఇంత రుచిగా లేవు అంటాడు. నిన్ను పరీక్షించడానికి ఇలా వచ్చాను. నీ పూర్వజన్మ వృత్తాంతమంతా చెప్తాను విను అంటూ తన పూర్వజన్మ వృత్తాంతమంతా ఆమెకు తెలియజేస్తాడు. ఇది విని ఇది కళా నిజమా అనుకుంటూ ఆశ్చర్యపోతుంది సుశీల. ఆమెకి భర్త జ్ఞాపకం వస్తాడు. ఈ భగవంతుడు తన భర్త ప్రవర్తన మార్పు తెస్తే బాగుండు అని అనుకుంటుంది. భగవంతుడు సర్వాంతర్యామి, సర్వసాక్షి కదా. ఆమె మనసులో ఉన్న భావాన్ని వెంటనే గ్రహించిన ఆ పరమాత్మ, నీ భర్త కఠినమైన ప్రవర్తనకు కారణం నా మాయాజాలమే. అతడు పూర్వజన్మలో అకృత సత్క్రియుడనే ఒక పేరుతో ఉండేవాడు. అతడు వేశ్యాలోలుడై దుర్మార్గుడై సంచరిస్తూ ఆ వేశ్యలతో కలిసి పుండరీక క్షేత్రానికి వచ్చాడు. అక్కడ పాండురంగనికి పెట్టిన నైవేద్యాన్ని కనులారా భక్తితో తిలకించాడు. ఆ క్షణమే నా భక్తుడయ్యాడు. ఆ పుణ్యఫలంతోనే మంచి వంశంలో జన్మించి నిన్ను వివాహమాడాడు. కానీ అతని ప్రవర్తనను మార్చి నిన్ను రకరకాలుగా బాధించేటట్టు చేసింది నేనే. నా పరీక్షల్లో నువ్వు నగ్గావు. నేటి నుంచి నీ భర్త నీకు అనుకూలంగా ఉంటాడు, సుగుణవంతుడుగా మారతాడు. నీకు ముందు చాలా మంచి జరుగుతుంది. నీకు 5 పుత్రులు కలుగుతారు. నీ భర్తతో నువ్వు సుఖంగా సంతోషంగా ఉండి పరమపదం పొందుతావు అని చెప్తాడు. సుశీల భక్తి పారవస్యంతో ఆ స్వామి పాదాలపై పడి నమస్కరిస్తుంది. మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడు సుశీలని ఇలా కూడా హెచ్చరిస్తాడు. భగవంతుడి అనుగ్రహం లభించింది కదా అని చెప్పి గర్వంగా ప్రవర్తిస్తే ఎంతటి వారికైనా పతనం తప్పదు. ఇంతకు ముందు కన్నా ఎక్కువగా భక్తి శ్రద్ధలతో నన్ను పూజించాలి. పేరాస లేకుండా నా పాదసేవలో నిమగ్నమయ్యి విష్ణు భక్తులను కూడా నన్ను పూజించినట్టే పూజించి తరించండి అని చెప్పి బోధించి అంతర్ధానమవుతాడు. పరాయి గ్రామానికి వెళ్ళిన ఆమె భర్త తిరిగి వస్తాడు. అతని ప్రవర్తన మారుతుంది. సుశీల చూసి చాలా ముగ్ధురాలవుతుంది. వెనకటి కోపం లేదు, కఠినమైన వాక్కులు లేవు. పైగా అతడిలో పశ్చాత్తాపం కనిపిస్తోంది. పేదలకి ధనధాన్యాలను దానం చేస్తూ ఉన్నాడు. అతిథులను, భక్తులను ఆదరిస్తున్నాడు. దేవాలయ నిర్మాణాలకి ధనమిస్తున్నాడు. భార్యతో అనుకూలంగా జీవిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇలా ఆ దంపతులు నియమనిష్టలతోటి విష్ణు సేవా తత్పరతతోటి ఆదర్శంగా జీవిస్తూ 5 కుమారులను కన్నారు. ఆ 5 కూడా గత జన్మలో విష్ణుమూర్తి దయకు పాత్రులైన వారే. వారిలో పెద్ద కొడుకు గత జన్మలో ఒక కాకి. పాండురంగ దేవాలయం సమీపంలో రావి చెట్టుపైన ఒక కాకి నివసిస్తూ ఉండేది. ఒకసారి బలిపీఠం మీద ఉన్న మెతుకులు తినడానికి ఆ కాకి వచ్చి వాలింది. దాని రెక్కల నుండి వచ్చిన గాలి వల్ల ఆ ప్రాంతమంతా శుభ్రమైంది. అప్రయత్నంగానైనా ఆ దేవాలయాన్ని ఊడ్చిన పుణ్యం కాకికి లభించింది. అందుకే మరుజన్మలో విష్ణు భక్తి కలిగిన ఈ దంపతుల ఇంట జన్మించింది.
రెండో కొడుకు గత జన్మలో ఒక హంస గుడికి దగ్గరగా ఉన్న చెరువులో నివసించేది. చెరువులో మునిగిన నీళ్లతో గుడిలోకి వెళ్ళి రెక్కలు విదిలించేది. దానివల్ల గుడిని నీళ్లతో కడిగిన పుణ్యం లభించింది ఆ హంసకి. అందుకే సుశీల కడుపున పుట్టింది. మూడో కొడుకు గత జన్మలో ఒక చిలుక. ఆ చిలుకను ఒక హరిదాసి పెంచింది. ఆ చిలుక ఒక ముత్యాల హారాన్ని ముక్కున ఖర్చుకుని వచ్చి దేవాలయంలో వాలింది. ఆ హారాన్ని ముక్కుతో తెంపింది. దానితో ముత్యాలన్నీ చెల్లాచెదురయ్యి ఆ ఆలయం ముంగిట ముత్యాల ముగ్గులయ్యాయి. ఆ పుణ్యం వల్ల ఆ చిలుక కూడా ఈ జన్మలో సుశీల కడుపుని జన్మించింది. ఇక నాలుగవ కొడుకు గత జన్మలో ఒక పాము. ఆ పాము ఒకనాడు పాండురంగ దేవాలయంలో ప్రవేశించింది. దానిని చూసి భయపడిన ఎలుక స్వామి పాదపీఠం కింద దాక్కుంది. ఆ ఎలుకను పట్టాలని అక్కడికి వచ్చిన పాము పడగ విప్పింది. పడగ మీద ఉన్న మణులు ప్రకాశించాయి. దానితోటి దీపారాధన చేసిన పుణ్యం లభించింది. అందుకే తర్వాత జన్మలో సుశీలకి కొడుకై జన్మించింది. ఇక ఐదవ కొడుకు పూర్వజన్మలో ఒక తేనెటీగ. అది ఆలయం దగ్గర తిరుగుతూ ఒక పువ్వులోని మధువుని ఆస్వాదించింది. ఆ పువ్వు అంతకుముందే స్వామి పూజకు ఉపయోగించింది. అందులోని మధువుని తాగడం వల్ల దానికి స్వామి తీర్థాన్ని స్వీకరించిన పుణ్యం లభించింది. అందుకే మరు జన్మలో సుశీల కుమారుడుగా జన్మించింది. అంటే సుశీలకు జన్మించిన 5 కుమారులు కూడా గత జన్మలో ఒకరు కాకి, రెండవ కొడుకు హంస, మూడవ కొడుకు ఒక చిలుక, నాలుగవ కొడుకు ఒక పాము, 5వ కొడుకు ఒక తేనెటీగ. వారు చేసిన పుణ్యం వల్లనే ఈ విష్ణు దంపతుల కడుపులో కొడుకులుగా జన్మించారు. ఈ విధంగా సుశీల ఆమె భర్త తన 5 కొడుకులతోటి జీవనాన్ని కొనసాగించి అంత్యంలో విష్ణు సాయుధ్యాన్ని పొందారు. దీని అంతటికీ కారణం ఏంటి? మనం ఏదైనా భగవంతుడికి సేవ చేస్తే అది తెలిసి చేసినా తెలియక చేసినా దాని ఫలితం సమానంగా ఉంటుందని మనకి బోధిస్తోంది ఈ కథ. అలాగే భక్తి తత్వాన్నే కాదు, భక్తుల నడవడిక కూడా ఎలా ఉండాలో తెలియజేస్తోంది సుశీల కథ. జీవితంలో ఎదురయ్యే కష్టాలు కడగండ్లు మారు రూపంలో ఉన్న భగవంతుడి ఆశీస్సులే అని బోధిస్తోంది మనకి ఈ కథ. కష్టాలను నిబ్బరంగా తట్టుకుంటూ ఉన్నంతలో అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ ఉత్తమ ప్రవర్తనతో జీవిస్తే ఆధ్యాత్మిక ఉన్నత స్థితికి చేరుకుంటాం అనేది తెలియజేస్తోంది. ఇదండి ఈ ఏకాదశి పర్వదినం రోజున మనం తెలుసుకున్న కథ. ఎందుకంటే భగవంతుని ఆరాధనలో శ్రవణం కూడా ఒక భక్తి మార్గమే కాబట్టి మనం ఆ శ్రీహరిని ధ్యానించి ఆయన యొక్క అనుగ్రహాన్ని మనమందరము పొందుదాము.